నాకు కూడా తెలియదు, కొంతమంది ఫ్రెండ్స్ లో తెలియదు, మేడమ్స్ తెలియదు, మర్చిపోయింది. సో ఇది ఒక ఇంట్రొడక్షన్. మీరు వచ్చి మీ పేర్లు అందరూ మాట్లాడాలి ఖచ్చితంగా. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, 10th తర్వాత ఏం చేశారు, అక్కడ మీ జ్ఞాపకాలు ఏంటి, అంటే చేసిన అల్లరి పనులు, మీ ఇష్టమైన మేడం, ఒక ప్రేమ కథ గురించి చెప్పచ్చు. నేను జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాను, అంటే మాట్లాడతాను ఖచ్చితంగా. నేను అరవింద్ని, నేను ఏ సెక్షన్, మేడం మా క్లాస్ టీచర్. అంటే ఇప్పుడు నేను L&T టెక్నాలజీ సర్వీసెస్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. గత 3 సంవత్సరాలు అదే కంపెనీలో ఉన్నా, ఇప్పుడు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇంకా మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడి మీ ఫేవరెట్ టీచర్ గురించి అయినా, మీ చిన్న ప్రేమ కథ గురించి అయినా, చేసిన అల్లరి పని గురించి అయినా ఎవరు భయపడద్దు. రోజుకు 45 నిమిషాలు చొప్పున 6 క్లాసులు జరిగినాయి మనకు. మనం ఇవ్వాలా, మనం ఇవాళ ఆడుకుందాం, ఓకేనా? ఎవరు భయపడద్దు, నచ్చింది మాట్లాడండి, ఓకే? ఫస్ట్ ఎవరు వస్తారు? రానిదా, ఇది ఈజీదా? శ్రావణి వాళ్ళు టీచర్స్ మేడమ్స్ వాళ్ళ గురించి ఒక తెలియజేస్తారు మనతోటి. అంటే మేము శ్రావంతి అక్కడ కొంచెం రాలేక సో ఇంటికాడే ఉండిపోయింది. నాకు పేరు నన్ను బదులు ఏం లేదు, ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి, మళ్ళీ నువ్వు పాప పుట్టింది, ఇప్పుడు హౌస్ వైఫ్. మేము హైదరాబాద్ లో ఉంటాం, మా ఆయన న్యూకాన్ ఏరోస్పేస్ లో చేసుకుంటారు. యాక్చువల్లీ అసలు అటెండ్ అయితే అనుకోలే, ఎర్లీ మార్నింగ్ వచ్చిన అందరినీ చూడాలి, చాలా డేస్ అవుతుంది. మేడమ్స్ స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ ఎప్పుడో స్కూల్లో టైంలో చూసిన. ఓకే, అయితే మేము ఇక్కడ దాకా వచ్చింది మీరు మా శ్రమ ఎంతవరకు ఫలించిందని తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాం. మా స్టూడెంట్స్ ఒక మంచి పౌరులుగా సమాజంలో ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అని తెలుసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి చాలా మీరు మీలో ఉన్న భావాలన్నింటినీ మాతోనే స్వేచ్ఛగా పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం, ఓకేనా? ఈ స్టేజ్ పైన మాకు వినబడదు. యాక్చువల్గా మీరు అందరూ తెలుసు, మీరు ఇంటరాక్షన్ మీ దగ్గర ఎప్పుడు కలుస్తుంటారు కాబట్టి మీ గురించి అందరూ తెలుసు. మీ గురించి మేము తెలుసుకోవడానికి వచ్చాం. చాలా దూరం నుండి ఎందుకు వచ్చామంటే మీ గురించి మా స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత స్థితి, ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడంటే ఒక విద్యార్థి యొక్క ఉన్నత స్థితిని చూసి మాత్రమే ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, మంచి పౌరులుగా ఉన్నారు అన్నప్పుడు మేము తప్పకుండా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీది స్థితిని తెచ్చుకోవడం కోసమే మేము అంత ఉత్సాహంతో అక్కడ హన్మకొండ నుండి ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మీ యొక్క భావాలను పంచుకొని మీ యొక్క స్థితిగతులను, కష్ట నష్టాలను కూడా, అంటే ఆ కష్ట నష్టాలను కూడా మాత్రం పంచుకుంటారని ఆశిస్తున్నాం. స్టేట్ పైకి
పైకి వస్తే మధ్యలో ఉంటే అందరికీ వినపడుతుంది. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మా విద్యార్థులు కొంతమంది సపోర్ట్ చేయకపోయినా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను చేసే నాది బిజినెస్. నేను పార్లర్స్ ఉన్నాయి, నాకు బ్యూటీ పార్లర్స్, యూనిసెక్స్ సెలూన్స్ మొత్తం. అండ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ ఉన్న కవిత మేడం అంటే మాకు కొంచెం ఫేవరెట్. సరస్వతి మేడం కూడా, ఎందుకంటే స్కూల్లో మమ్మల్ని చాలా చదవాలి అండ్ బాగా ప్రేమగా ప్రతిదీ చెప్పేది. సరస్వతి టీచర్ అయితే నాకు కొంచెం మై ఫేవరెట్ టీచర్. దాంతోపాటు నాకు వచ్చిన ప్రతి టీచర్ చాలా అద్భుతంగా పాఠాలు చెప్తూ కోపాడుతూ ప్రతిదీ ముందుకు సాగించేవారు. దాంతో కానీ మాకు ఉన్న ఇప్పుడు మొదట్లో చలసింగ్ సార్ వల్ల మా విద్యార్థులు కూడా డిస్టర్బెన్స్, టీచర్స్ డిస్టర్బెన్స్ కొంచెం ఉండేది. ఎందుకంటే ప్రెజర్, ప్రతి వారి మీద ప్రెజర్ ఉండేది సారు. సార్ని కూడా నేను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి సారు ఇదే నన్ను చూసినా కూడా అందరినీ ప్రెజర్ పెట్టినేమో అని సార్ చాలా ఫీల్ అయ్యారు. లేదు సార్ అయినా కూడా ఏం కాదు సార్, 14 సంవత్సరాల తర్వాత ఎవరికి గుర్తుండదు సార్ అని కూడా చెప్పాను. సార్ అయినా కూడా రావాలంటే కొంచెం ఆలోచన అనిపించింది. ఇంకా సమయం లేదు, తర్వాత నేను మాట్లాడతా. ఇంకా మొదటగా ఇప్పుడు సంధ్య మాట్లాడవలసిందే. అందరికీ తెలుసు, యాక్చువల్లీ నేను ప్రజెంట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్టర్గా వర్క్ చేస్తున్నాను. టాటా ఎన్ఎక్సీ హైదరాబాద్ లొకేషన్. అండ్ ఒక్కొక్క టీచర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మాకు వచ్చిన సబ్జెక్ట్ టీచర్స్ గురించి. ముందుగా సరస్వతి మేడం తెలుగు మాకు టీచ్ చేసేది బి సెక్షన్లో. మేడం మామూలుగా తెలుగు అంటే తెలుగు సబ్జెక్ట్ అని చెప్పకుండా పద్యాలలాగా ఒక పాట రూపంలో పాడి వినిపించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే స్పష్టంగా పలికేదాకా మేడం వాళ్ళతో చెప్పించి మళ్ళీ నెక్స్ట్ టైం ఒక్కొక్కరిని నిలబెట్టి మళ్ళీ వాళ్ళతో ఆ పద్యం అనేది రిపీట్ చేయించేది ఒక్కొక్కరితో. అలాగా మేము బుక్స్ తీయకుండానే ఆ సబ్జెక్ట్లో ఆ పద్యాలన్నీ బయటకి ఎక్కిపోయేటి. ప్రతి ఒక్కరు ఆ పద్యాలన్నిటి అలా పైన కాకుండా ఒక రకమైన పరిస్థితులతోటి నేర్చుకునేలాగా మేడం అలా ప్రిపేర్ చేశారు ఒక్కొక్క స్టూడెంట్ని. నెక్స్ట్ మా క్లాస్ టీచర్ వచ్చేసి శ్రీనివాస్ సార్ ఇక్కడికి రాలేరు. ఇంగ్లీష్ అండ్ నెక్స్ట్ పల్లవి టీచర్ మాకు సబ్జెక్ట్ టీచ్ చేయలేదు బి సెక్షన్. కాకపోతే మీరు సోషల్ చెప్తారని నాకు ఫిజిక్స్ అండ్ చంద్ర మేడం గురించి మాకు సబ్జెక్ట్ టీచ్ చేయలేదు బి సెక్షన్. అండ్ నెక్స్ట్ మాకు మ్యాథమెటిక్స్ టీచ్ చేసేది మేడం. ఇప్పుడు నేను చేసే సబ్జెక్ట్ జాబ్ కూడా మ్యాథమెటిక్స్ 0 side 1 డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. మేడం చాలా కేర్ తీసుకొని అందరికీ ముందు బై హార్ట్ కాకుండా ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఫార్ములాస్ కూడా సపరేట్గా ఒక లిస్ట్ లెక్క రాపిచ్చి అవన్నిటిని బై హార్ట్ కాకుండా అర్థం చేసుకొని చదువుకోండి అని చెప్పి ముందు ఫార్ములాస్ టీచ్ చేశారు. మ్యాథ్స్ అంటే ముందు ఫార్ములాస్ కాబట్టి ముందు అందరికీ ఫార్ములాస్ రావాలని చెప్పి ఫార్ములాస్ మీద ఫోకస్ చేయించారు. సో అది మాకు మ్యాథమెటిక్స్గా చాలా యూజ్ అయ్యింది. మేము మ్యాథమెటిక్స్ కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎవరి స్టూడెంట్ బై హార్ట్ చేయలేదు, బట్టి పట్టలేదు, ఫార్ములాస్ పరంగా వెళ్ళారని నేను అనుకుంటున్నాను. అవునా? నెక్స్ట్ రమాదేవి మేడం టీచ్ చేశారు మాకు. మేడం బయాలజీ ఎలా అంటే ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్, మన బాడీకి సంబంధించింది, మన ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పి టీచ్ చేశారు. అండ్ ఇప్పటికీ నాకు ఏదన్నా హెల్త్ ఇష్యూ సార్ కూడా కబీర్దాస్ పద్యాలు అన్ని సార్ టోన్ భలే ఉండేది. అసలు పద్యాలు చెప్తుంటే మామూలుగా ఉండేది కాదు. అది పద్యమా లేకపోతే సాంగ్ అనేది ఉండేది. హిందీ అంటే భయపడే వాళ్ళు కూడా సాంగ్ వినడానికన్నా క్లాస్కి వచ్చి కూర్చునేది, అలా చెప్పేది సార్. నెక్స్ట్ కౌంట్ ప్రకాష్ సార్ కూడా సేమ్ హిందీ.
సేమ్ టీచింగ్, అలాగే పద్యాలు అనేది సార్ కూడా అలాగే పాడేవారు. నెక్స్ట్ రవీందర్ సార్, సేమ్ బయాలజీ టీచర్. సార్ కూడా మాకు చాలా మంచిగా సబ్జెక్ట్ అనేది టీచ్ చేశారు. అండ్ డ్రాయింగ్స్ అనేది మొత్తం చూడకుండా డ్రా చేసేది అంత. సార్ చాలా యాక్టివ్గా మంచిగా అందరికీ, సార్ ఏమంటే స్టూడెంట్ లాగా టీచ్ చేయకుండా ఈ మన పిల్లగాడు అన్నట్టుగా అందరినీ దగ్గర తీసి మంచిగా బాగా చెప్పేది సబ్జెక్ట్. నెక్స్ట్ కమ్ టు ద సాంబారెడ్డి సార్, ఫిజిక్స్ టీచ్ చేశారు. ఆ సార్తో నాకు చాలా అనుబంధం ఉంది. అది ఎలాంటిదంటే సార్ కూడా గుర్తుండదు. యాక్చువల్లీ రజనీకాంత్ చెప్పినట్టు చరణ్ సింగ్ సార్ అందరికీ స్టడీ అవర్స్ అనేది పెట్టారు. మనది స్కూల్ స్టార్ట్ అయ్యేది మాత్రం 10 o'clock, 8 o'clock స్టడీ అవర్ ఉండేది. అందరికీ గుర్తుందా? ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్, అలా ప్రతి వీక్ ఒక సబ్జెక్ట్ ఉండేది. కమ్ టు ద ఫిజిక్స్ సబ్జెక్ట్ అప్పుడు అందరు గ్రౌండ్ లో కూర్చొని చదువుతూ ఉన్నారు. నేను అటెండ్ అవ్వలేదు ఆ స్టడీ అవర్కి. ఆడదాకా వచ్చి ఇంకా 10 minutes అయితే అయిపోతుంది కదా అని చెప్పి ఇలా చూసిపోయా. ఆ ఫోకస్ నా మీద పడ్డది. ఎవరెవరు స్టడీ అవర్కి రాలేదో వాళ్ళని ప్రేయర్ లో నిలబెట్టారు. అందరినీ మామూలుగా కొట్టారు 2 దెబ్బలు. నన్ను మాత్రం తీరుగా బాధారు. నువ్వు ఎందుకు రాలేదురా చదువు, వాళ్ళు వచ్చి చూసిపోతావా అని చెప్పి ఇంకా అందరికంటే ఎక్స్ట్రానే పడ్డాయి నాకు. అది అయిపోయాక మళ్ళా సార్కి ఏమనిపించిందో తెలియదు, క్లాస్ లోకి వచ్చి మళ్ళా నిలబెట్టి మళ్ళా కొట్టారు. అది నా క్లాస్ మొత్తం మర్చిపోదు, అందరికి గుర్తుంటుంది. గుర్తుందా క్లాస్ లో ఎంత అంటే ఒక సీరియస్ చదివేటోడు, నువ్వు ఇలా చేస్తే నిన్ను చూసి వేరేవాడు అది ఇది అని. నేను కూడా కొంచెం రివర్స్ అయ్యాను సార్కి. అంటే నేను అలాగన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చదివారా అని నేను రివర్స్ క్వశ్చన్ వేసాను. ఎవరు చదివారు అడగండి అని చెప్పి కూడా అన్నాను. ఇక సార్కి ఏమనిపించిందో సైలెంట్ గా వెళ్ళిపోయారు క్లాస్ నుంచి. అప్పుడు నెక్స్ట్ రమేష్ సార్ సార్ అంటే ఎవరన్నా నమ్ముతారా? ఎందుకంటే మనతోటి కలిసి ఉండేది స్టూడెంట్స్ లెక్క. సార్ సబ్జెక్ట్ టీచ్ చేస్తే బుక్ ఓపెన్ చేయకపోయేది. ఆ ఇయర్స్ తుగులకు వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకునేటోడో తెలియదు, కానీ బుక్ ఓపెన్ చేయకుండా మనకి క్లాస్ అనేది చెప్పేది. టీచ్ మొత్తం వితౌట్ బుక్ అన్నట్టు చెప్పేది. మాకు ప్రిపేర్ అయ్యి వచ్చేటోళ్ళో లేకపోతే అదే సబ్జెక్ట్ ఏదో ఉండేదో సార్కి గ్రూప్ తెలియదు. కానీ మొత్తానికి ఇయర్స్ అన్ని మైండ్ ఉండిపోయేది సార్కి. ఏ ఇయర్ లో ఏ వార్ జరిగింది, సెకండ్ వార్, థర్డ్ వార్, నాకైతే గుర్తులేదు సార్ ఇప్పటికి ఇయర్స్. అందుకని నేను ఇయర్స్ చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ యాకే సార్ కూడా తెలుగు పద్యాలు ఎలా పాడతారో C-section కి తెలుసు. మాకు కూడా వినిపించేటి, అందరూ గ్రూప్ గా సాంగ్ పాడేటోళ్ళు. మాకు యాకే సార్ టీచ్ చేయలేదు, కాకపోతే మీ పద్యాల గురించి మాకు తెలుసు సార్. మీరు కూడా భలే క్లాస్ మొత్తం ఒకటేసారి రీసౌండ్ వచ్చేలాగా పద్యాలు పాడిపించేటోళ్ళు. అది 10th class లేకపోతే చిన్నపిల్లల స్కూల్ క్లాస్ వాళ్ళకి చెప్పిస్తున్నారు, అర్థమయ్యేటే కాదు, అలా చెప్పేవారు. నెక్స్ట్ ఫిజిక్స్ అలా శ్రావణ్ సార్ ఏంటంటే ఎక్కువ ఫిజిక్స్ మీద ఫోకస్ కాకుండా చుట్టూ ఎన్వైరన్మెంట్ ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టే చెప్పేటోళ్ళు. ఎక్కువ సబ్జెక్ట్ మీద ఉండాలి గ్రిప్, కాకపోతే మీకు సబ్జెక్ట్ అంటే ముందు ఎలా బతకాలి ఏంటి అనేది ప్రాక్టికల్ గా కాకపోయినా ఎలా ఉంటది అనేది ఒక కళ్ళ కట్టినట్టు చెప్పేటోళ్ళు ఫిజిక్స్ శ్రావణ్ సార్. నెక్స్ట్ ఆ కంప్యూటర్స్ మేడం ఇద్దరు క్లాస్ డుమ్మా కొట్టేదంటే పోయి కంప్యూటర్ క్లాస్ లో కూర్చునేది. మీకు ఏ క్లాస్ రాని అడిగేది. లేదు మేము ఇప్పుడు డ్రిల్ పీరియడ్ మేము ఖాళీ పీరియడ్ మేము అని చెప్పి మేము వాళ్ళకి అట్లా పెట్టి, మరి అందరు రాలేదంటే వాళ్ళు ఆడుకుంటారు. మేము ఆడుకోవాలని లేదు, మేము క్లాస్ కంప్యూటర్ నేర్చుకుంటాం అది ఇది అని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాగా ఫోకస్ చేసేది. అందరు వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మేము ఇది రావట్లేదు అది రావట్లేదు, అందరూ ఎవరి నేమ్స్ వాళ్ళు స్టైల్ గా డిక్రీజ్ చేసుకునేది. గుర్తుందా? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి అందరూ అదే చేసేది. పవర్ పాయింట్ ఇట్లా అన్ని బాగానే టీచ్ చేశారు వాళ్ళు. అప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ గ్రిప్ ఎంతో కొంత మన స్కూల్ మనకి ఇచ్చింది కాబట్టి కంప్యూటర్ అంటే ఇలా ఉంటుందని నాకైతే అప్పుడు స్కూల్ స్టేజ్ లోనే తెలిసిపోయింది. దానికి మీకు చాలా కృతజ్ఞతలు. ఇది నా యొక్క
సారీ మేడం. కవిత మేడంతో కూడా నాకు చిన్న ఒక అనుబంధం ఉంది. ఏంటంటే మ్యామ్ క్లాస్ టీచర్ నేను పెన్ ఉండేది నా చేతిలో, దాన్ని ఊరికే సౌండ్ చేసుకుంటూ మేడాన్ని డిస్టర్బ్ చేస్తున్నాను. టిక్ 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 2-3 సార్లు చూసింది మేడం. చూసి చాక్లెట్స్ ఇస్రేలే చూసింది, బుక్ కింద పెట్టింది. సరే ఆపుతాడు అనుకున్నది, ఆపలే నేను. మళ్ళీ టిక్ 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 నొక్కనే ఉన్నా పెన్ను. ఒకసారి చూసింది, స్టాండప్ అన్నది, ఒకటే మాట, చాక్పీస్ కట్ట ఏ విజర్లే, నిల్చోబెట్టింది క్లాస్ మొత్తం నిల్చుని విన్నాడు. మీకు గుర్తుందా? లేదు. ఇది నా యొక్క అనుభూతి మీతో ఉన్న అందరితోటి. అలాగే నా స్నేహితులతో కూడా ఒక అనుభూతి ఉంది. అదేంటంటే రాజేంద్ర సార్ మా కోసం గోడ ఎక్కి దూకి వచ్చి మమ్మల్ని పట్టుకుని వచ్చి గుర్తుందా సార్? ఇంకా కూర్చొని రజనీకాంత్, నేను, దేవచారి చేయలేము. దేవచారి ఆడు అప్పట్లో మాకు మొబైల్స్ లేవు కదా, వాడు ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ కాదు, ఐపాడ్ లో మేము సాంగ్స్ వింటున్నాం. అటు సైడ్ కూర్చొని సాంబారెడ్డి సార్ క్లాసే కావచ్చు మేము ఎగ్గొట్టింది. బహుశా ఎగ్గొట్టి అటు సైడ్కి పోయి మంచిగా ఆడు ఫోన్ లో మూవీస్ గట్రా చూస్తూ ఉన్నాం. సార్ ఎప్పుడెక్కడ ఎలా అబ్జర్వ్ చేసారో తెలియదు, మా కోసం ఆ గోడ ఎక్కారు. గోడ ఎక్కి మేమిద్దరం యూనిఫామ్ ఉన్నాం, మేమిద్దరం దొరికిపోయాం. రజనీకాంత్ నేను ఆడ యూనిఫామ్ లేడు, వాడికి నాకు స్కూల్ కాదంటే వాడు వెళ్ళిపోయాడు. మా ఇద్దరు గల్లాలు పట్టుకుని రాజేంద్ర సార్ ఏడికి ఆఫీస్ రూమ్ కానీ తీసుకొచ్చి, మీకు చదువుకోవడం లేదురా, మీకు టీసీలు ఇస్తే ఆగండి అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే నిలబెట్టారు. వచ్చిన ప్రతి మేడం ఏమైందిరా అని మిమ్మల్ని అడిగారు. మేము ఏం చెప్తాను? ఆ టీసీలు ఇచ్చారంటే అంతసేపు చేయడు, కాకపోతే సార్ మీకు భయం పెట్టాలనే వారు ఏమో తెలియదు, కానీ ఏమొస్తే ఆఫీస్ రూమ్ బయటనే నిల్చున్నాను ఇద్దరు. పేపర్ బుక్ అది నువ్వు చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. స్నేహితులందరికీ నా నమస్కారములు. నేను 10th క్లాస్ బి సెక్షన్ స్టూడెంట్ మానస. నేను ప్రజెంట్ డిఎస్సికి ప్రిపరేషన్ అవుతున్నా. ఇక్కడ ఉన్న టీచర్స్కి నేను తెలియకపోవచ్చు, బట్ నాకు ప్రతి ఒక్కరితో ఒక అనుబంధం ఉంది. సో నేను ఇప్పుడు చెప్తే సరిపోదు, అదే ప్రతి ఒక్కరికి నాకు ఒక అనుబంధం ఉంది. ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని టీచర్స్తో మీట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. నా క్వాలిఫికేషన్ బీఈడీ కంప్లీట్ చేసిన అండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. ప్రజెంట్ డిఎస్సి కూడా అటెంప్ట్ చేశాను, బట్ రాలేదు. నెక్స్ట్ ప్రిపరేషన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అప్పుడు. డిగ్రీ కంప్లీట్. అలాగే నా తోటి విద్యార్థులందరికీ గుడ్. అన్నప్పుడు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం. డాక్టర్ దగ్గర My name is Ravan. నాకు అసలే టెన్షన్. My name is Ravan. My name is Ravan. My village Chekampale. Okay, my name is Ravan. Okay, my name is Ravan. నేను ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. అలాగే గురుకుల డ్రాయింగ్ టీచర్, డ్రాయింగ్ హైయర్ తీసుకున్నాను. సో గురుకుల డ్రాయింగ్ టీచర్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఎగ్జామ్ రాశాను, బట్ వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ నోటిఫికేషన్లో తెలుగులో ఇస్తామని చెప్పి ఇంగ్లీష్లో ఇచ్చారు. దానివల్ల ఎగ్జామ్ మొత్తం మళ్ళీ దొరికింది. సో రెండో ఎగ్జామ్ పెడతా అన్నారు. నేను ఎగ్జామ్ బాగా రాశాను, వస్తాను హోప్ ఉండే. 90% నాకు అన్ని వచ్చినవి ఉన్నాయి సార్, వస్తాను అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. నాకు
అదే జాబ్ మా చెల్లెకి వచ్చింది, స్వప్న టీచింగ్ చేస్తుంది. సో మా ఇద్దరు ఒకటి. సో దాంతో పాటు RRBSS లో ప్రిపేర్ అవుతున్నాను. క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ తర్వాత పీజీ రూట్ అంతా లాంగ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ITI కంప్లీట్ చేశాను. ITIలో బిల్డర్. అలాగే కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్లో రైల్వేలో అప్రెంటిస్ కంప్లీట్ చేశాం. సో దానికి సంబంధించిన జాబ్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నాకు పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి అని ప్రసాదమే. ఇంకా ఏదైనా తెలిసిన అమ్మాయి ఉంటే చూడండి, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇంకొకటి నా కాస్ట్ ఫీలింగ్ లేదు. అలా పెళ్లి చేయాలి. వీళ్ళని చూసినా కూడా అమ్మాయిలు నచ్చదు, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. సినిమాలో నటించాలో నాకు అది అర్థం కావట్లేదు. ఏ అమ్మాయి దగ్గర పోయినా ఎత్తు అంటాడు, అది అయితే నేను అలాగే స్టడీ కంటిన్యూ చేస్తూనే 10th నుంచి నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం జరిగింది. కొంచెం డ్యాన్స్ నేర్చుకున్నాం. అలాగే స్కూల్లో క్లాసులు పెట్టి నేర్పించేవాడిని. ఆ అమౌంట్తోనే నాకు అమౌంట్ వస్తుంది, అట్లా స్టడీ కంటిన్యూ చేసేది. అలాగే ప్రోగ్రామ్ చేస్తూ మనకి ఇప్పుడు మీటింగ్లో వస్తున్న డి ప్రోగ్రామ్స్లో కూడా నేను 2016లోనే గ్రూప్ బాగా డాన్స్ చేశాను. అప్పుడు సో చేసి ఇప్పటికి కూడా సాంగ్స్ యూట్యూబ్లో ఉంటే టీవీలో కూడా టెలికాస్ట్ చేశాను. కానీ తర్వాత ఈ స్టడీ రూట్కి ఆ డాన్స్కి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే అటు వెళ్తే ప్రోగ్రామ్స్ సెకండ్ ప్రకారం 10 to 15 days అక్కడే ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ ఖచ్చితంగా 10 to 12 hours ప్రాక్టీస్ ఉంటుంది. సో అటు వెళ్తే స్టడీ రూట్కి రావడం కష్టం. సో అందుకనే డాన్స్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి నేను స్టడీ ప్రిపరేషన్ ఇద్దామని వచ్చేసిన. కానీ ఇంకా కూడా జాబ్ రాను, ట్రై చేస్తున్నా. ఓకే, అట్నే మా పిల్లలనే మా కోసం ఎక్కడెక్కడి నుంచి చాలా దూరం నుంచి వెళ్ళి మార్నింగ్ రావాలి టైం కానీ ఇంత దూరం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. అండ్ నాకు సి సెక్షన్ మాకు క్లాస్ టీచర్ రాజేంద్ర సార్ హిందీ చెప్పేది. తర్వాత తెలుగు రాకా సార్, ఇంగ్లీష్ అంతా మేడం, మ్యాథ్స్ శోభా మేడం, మేడం ఫిజిక్స్ రావణ్ సార్ చెప్పేది, బయాలజీ జలజ మేడం చెప్పేది. చాలా సాఫ్ట్ పర్సన్ మేడం. నేను చదవకపోతే మేడం చాలా ఫీల్ అయ్యేది, చదవంట్రా అప్పుడే అనుకుంటా జాయిన్ అయ్యింది మేడం. అయితే స్కూల్లో నాకు అందరి టీచర్లు ఫేవరెట్, అందరూ. అందులో మెయిన్గా శోభా మేడం నన్ను ఎప్పటికీ తింటూనే ఉండేది. నువ్వు ఏంద్రా అసలు స్కూల్కి ఎందుకు తెలియదా, ఆ చుట్టూ ఉంది చేతి తాకండి, మీ మేడం మనసుతో ఉంది, ఇవన్నీ ఊరికి తిరుగుతూనే ఉండేది. ఎక్కడ దొరికినా 10 రూపాయలు కొనుక్కొని చేతి చేసుకుంటాడు. 5 రూపాయలేరా. సో మేడం అయితే తిరుగుతుండేది. తర్వాత ఒకరు అసలు పాస్ అవుతుంది అసలు పాస్ అవుతాయని అంటూ ఉంటే నాకు అసలు పాస్ అయ్యాను కానీ నాకే డౌట్ వచ్చింది. అంటే నేను అంటే పాజిటివ్ అవుతున్నా అంటే మన ఆర్ఎస్ ఉంటే అంటే నా టాలెంట్ మేడం అర్థం కాకుండా అనుకున్నా. తర్వాత ఆ మ్యాథ్స్లో పోతుండేది. మేడం తిరుగుతుంటే కొంచెం కనీసం పాస్ అయినా వాళ్ళకి ఎగ్జామ్ అయితే సెకండ్ పడేది కానీ కొంచెం ప్రిపరేషన్ బాగానే అయినా. అప్పుడు నాకు మ్యాథ్స్లో ఓన్లీ బాగా వచ్చేది. 10th ఎగ్జామ్స్లో నాకు 7 to 6 వచ్చినాయి. అప్పుడు బాగా వచ్చినాయి బాగా. అండ్ ఆ ఇయర్లో మార్క్స్ చూసుకుంటే నాకు 437 మార్క్స్ వచ్చినాయి. 5th ర్యాంక్ 6 ర్యాంక్ మేడం, 30 గుర్తులేదు. తర్వాత పుట్టేవాళ్ళు వేరు, అంటే కొంచెం పట్టించుకోలేదు స్టార్ట్ అయింది. మేడం గారు ప్రతి ఇయర్ మేడం లాగా ఎవరైనా తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా చదువుతారు. వాళ్ళ తిట్టలు కూడా మనం చదవాలని, ఎదుగు స్టేజ్కి వెళ్ళాలని అది ప్రేమతోనే తింటారు. కానీ మనకు అర్థం కాక అప్పుడు ఎందుకు మేడం అన్ని క్లారిఫై చేసింది అని మనం నేర్చుకోవడం ఫీల్ కానీ వాళ్ళు చేసి చాలా కరెక్ట్. తర్వాత అర్థం మనకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను పాస్ అయిన తర్వాత
వచ్చి నేను స్కూల్ డైరెక్ట్ ఇండియాకి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకే తిట్టింది, నాకు మార్క్స్ వచ్చినాయి కానీ నాకు మీరు తిట్టినందుకే మార్క్స్ వచ్చింది నాకు అర్థం కాదు. మీరు తిట్టకపోతే నాకు మార్క్స్ రాకపోవు, 10th పాస్ అయితే నేను బండిపోయాను, మీ వల్ల వచ్చి థ్యాంక్స్ అని చెప్పాను. అప్పుడు మేడం చెప్పింది ఇలా పడుతూ ఖచ్చితంగా నువ్వు చదవాలని, నువ్వు మంచి మార్క్స్ సంపాదించాలని అట్లా అనడం మన కోపంలో చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేడం. ఇంకోటి ప్రకాష్ సార్, ప్రకాష్ సార్ టూర్కి 9th క్లాస్ లో టూర్కి వెళ్ళినప్పుడు గుర్తుందా, మన 9th క్లాస్ లో చాలా మంది నా చెల్లు ఆ బోట్ లో సార్ వల్ల చాలా ఇంటర్వ్యూ ఫీల్ అయ్యాను. ఆ మైదీరా మూవీ ఫేమస్ అప్పుడు చాలా మగధీరా కత్తి పట్టుకుని సార్ మగధీరా అదే ఆ సాంగ్ మొత్తం 2 hours చేయించుకొని మరి డాన్స్ చేసి అందరం చాలా ఎంటర్టైన్ చేశారు. సార్ కథ మళ్ళీ తెప్పించినా మళ్ళీ సార్ మీరు అదే సాంగ్ చేయాలి. నేనే ఉన్నా 130 పెట్టి సార్ ఏం చెప్పారు. సో థ్యాంక్ యూ. అండ్ గెట్ టుగెదర్ గురించి మాట్లాడితే చాలా రోజుల దాకా దగ్గర 10 days వరకు నాకు ఏ గ్రూప్ లేదు, అందులో టచ్ కూడా ఏం లేదు. ఇప్పుడు సడన్గా రాజమణి స్వప్న సార్ కాల్ చేసి 10th బ్యాచ్ మన అందరికీ ఒక గ్రూప్ ఉంటే బాగుంటుంది అని నాకు చెప్పడం వల్ల గ్రూప్ క్రియేట్ చేసిన, అందరినీ యాడ్ చేసినాం. అప్పటి నుంచి కొంచెం ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మాట్లాడారు. అప్పటి నుంచి తెలిసింది అనమాట. సో అలా అప్పుడప్పుడు గెట్ టుగెదర్ కూడా పెట్టుకోవాలని టాపిక్స్ అందులో వస్తూ ఉండేవి. అట్లా 20 years వస్తూనే ఉన్నది. కానీ ఎవరు కూడా దాన్ని స్టార్ట్ చేయడానికి కొంచెం స్టెప్ తీసుకొని ముందు చేయడానికి ఎవరు రాకపోయేది, తీసుకుంటుందని. సో నేను ఇక నన్ను గట్టిగా అనుకున్నాం, ఇది ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి రంగబాబు కాల్ చేసినాం. రంగబాబు కాల్ చేసి బాబాయ్ అంటే నేను అట్నే పిలుస్తా, బాబాయ్ సార్ మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలి, ఇది ఎవరైతే స్టెప్ తీసుకుంది కాదు, మనం తీసుకుంటారు, మనం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోయిందని చెప్పింది. మన టీచర్ని కావడం, మన ఫ్రెండ్స్ని కలవడం కంటే ఇంకోటి ఏమంటారా, ఖచ్చితంగా నేను తీసుకుంటా, సక్సెస్ చేయడానికి చాలా సపోర్ట్ ఇచ్చింది. అలాగే గర్ల్స్ లో రాజమణి, పారలక్ష్మి వీళ్ళ సపోర్ట్. సో గర్ల్స్ నుంచి వాళ్ళే చూసుకున్నారో, బాయ్స్ లో మేము చూసుకున్నాం. అయితే స్టార్ట్ చేసిన అయినా పిల్లలు మాత్రం ఎక్కువ ర్యాంక్ ఎందుకు పడింది. మేము మధ్యలో నాకు వేరే రాసి ఉండడం వల్ల తప్పగా సపోర్ట్ చేయలేకపోయినా చాలా నా పేరు కూడా ర్యాంక్ పడింది. ఈ విషయం ఏమైతే ర్యాంక్ చాలా థ్యాంక్స్ రా. మీకు లేకపోతే నేను కష్టంగా చెప్తున్నా, ర్యాంక్ లేకపోతే ఈ రోజు అందరూ కూడా మీతో ఎవరైనా సాయం చూసేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది మన ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు. ఇలాంటి రోజు జన్మలో మళ్ళీ వస్తే నేను అనుకోవట్లేదు. ఇంత మంచి రోజు కొంతమంది లోపల ఉండి కూడా సమ్ రీజన్స్ గా రాలేకపోయారు. వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపిస్తాను. మళ్ళీ రోజు రాదు. ఓకే, నేను మాట్లాడుతూ ఉన్నట్టున్నది. అసలు ఇదేంటో అర్థం కాదు. నేను ఫస్ట్ టైం మైక్ పెట్టుకున్నా, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, బాగానే మాట్లాడినా. అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఫోన్ నేను మొబైల్ వాడలేదు, అందుకని నెంబర్స్ ఏం లేకుండాను. తర్వాత 2016 నుంచి ఫోన్ వాడిన తర్వాత కొన్ని కాంటాక్ట్స్ అయినాయి. నిజంగా 10th అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఉంది, లైఫ్లో ఏం లేదు. అట్లా హార్డ్ వర్క్ చేశాను. ఆ హార్డ్ వర్క్ చేశాను అంటే నాకు అంత హార్డ్ వర్క్ నేర్పించినారు టీచర్స్. ఇంటర్లో కానీ 10th నుంచి నేను సుధాకర్ మేడం జ్ఞాపకం చేసుకున్న సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేడం లేకపోవచ్చు, నేను 8th క్లాస్ వరకు నోట్స్ ఎక్కించేదాన్ని మ్యాథమెటిక్స్. కానీ సుధాకర్ మేడం 9th లో డీలింగ్ వచ్చినాక మనం ఒక్కో స్టేజ్ లో ఒక్కో విధంగా మేల్కొంటాం. అంటే అది ఒక్కో ఇంట్రెస్ట్ వస్తుంది మనకు ఒక్కొక్క స్టేజ్ లో. అది స్టడీలో కానీ, గేమ్స్ లో కానీ, సింగింగ్ లో కానీ అట్లా ఉంటుంది. ఫస్ట్ టైం నేను 175 మార్క్స్ ఓన్గా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసిన. అన్నిట్లో మంచిగా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అంటే అది కాదు, అన్నిట్లో వచ్చేదాన్ని. కానీ మ్యాథమెటిక్స్ ఒకటి డిలే ఉండేది నా మైండ్లో. కానీ అది కూడా పోయింది నాకు 9th క్లాస్ చదువుకునే టైంలో. 9th ఈజీ గడిస్తే 10th ఈజీగా వస్తుంది మ్యాథమెటిక్స్ అనేవాళ్ళు. నిజంగా నాలా జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మ్యాథమెటిక్స్లో మంచిగా రాణించాను. ఆఫ్టర్ ఇంటర్మీడియట్
డిఎడ్ చేసిన నేను. డిఎడ్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం కాంపిటేటివ్లోకి ఆ ఎంట్రన్స్ కోసం కాంపిటేటివ్కు 2014లోనే నేను కాంపిటేటివ్కి ఎంట్రీ అయినా. ఆ ఎంట్రన్స్ ఒక్కటి చదివేది ఇంపార్టెంట్ కాకపోతే కూడా చదివేది. అట్లా నాకు అంత కంటెంట్ ఇచ్చింది మీరందరే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన చదువులో మనకు గైడెన్స్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకి మంచి గైడెన్స్ ఇచ్చారు. నిజంగా ఒకటి సాధించాలంటే మార్కెట్ లో చాలా నెంబర్ కోర్స్ చేసిన కోర్సు వరకు కానీ దాంట్లో గురుకుల్లో రాణించాలంటే సపరేట్ సిలబస్ మళ్ళీ ఏం చేయాలి కొంచెం ఉంటుంది. కానీ గుర్తు లేకపోయినప్పటికీ మన స్టూడెంట్ కదా అనే మేడం కూడా చక్కగా గైడ్ చేశారు. నేను ఏం తీసుకోవడంలో వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారంటే అది నా విషయంలో నాకు రుజువు అయింది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ మేడం అందరు కూడా. ఇంకేనో నిజంగా ఆ రోజు సార్ క్లాసెస్ ఇచ్చి ఆ కొంచెం గైడెన్స్ నాకు దొరకకపోతే నిజంగా నేను ఆ పోస్ట్కి ఏం చేసేదాన్ని కాదు. ఎందుకంటే బయట ఎన్నో బుక్స్ దొరికినాయి కానీ ఆర్ట్ మెటీరియల్ నాకు దొరకలేదు. అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు. ఫోన్లో కొంచెం రిఫర్ చేసి రాసుకున్నామంటే కూడా బటన్ ప్రెస్ ఫోన్ ఉండే చిన్నది. ఆ ఫోన్ ద్వారా కాంటాక్ట్ కొంచెం నేను రీచ్ అవ్వగలిగిన. అంటే అది చాలా ఎక్కువ. స్టూడెంట్ లైఫ్లో మనకు మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం. చెప్పే నాలే సునీత అయిపోలే మాట్లాడాలి. చూసుకుంటే పోతే పోయినా వెళ్ళలేకపోయినా కానీ ఎప్పుడు చూడగలేము కలుసుకుంటూనే ఉన్నాం. ఇది మళ్ళీ దొరుకు ఆగ్రా పెళ్లికి రాలేదు అంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే పెళ్లికి ఎందుకు రాలేదు అంటే దానికి పెద్ద రీజన్ ఉంది. ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనుకుంది కాబట్టి చెప్పి ఈవైనా రమ్మండి అంతే. బాబు 21st కూడా ఇన్వైట్ చేస్తాను. స్వీట్ మెమరీస్ తెలుసా?
భయపడతారు ఒకదాన్ని పంపించాలంటే ఇప్పుడు అందరూ ఏం కదా సార్ ఇప్పుడు వేయగలరు. లాస్ట్ ఫైనల్ ఇక చాలా ఇష్టం మేడం, లవ్ యూ మేడం. మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడితే చాలా అల్లరి చేస్తాం మేము తెలియకుండా కామెంట్ చేసుకుంటాం చాలా అల్లరి ఎక్కువ చేస్తాం పైకి మాత్రం మాట్లాడాం అదేంటో మాట్లాడలేదు సౌజన్య ఏ సెక్షన్ మా ఇద్దరితో నాకు అంత ఎక్కువ మాట్లాడు మా ఇద్దరితో ఎవరన్నా మాట్లాడాలని ఫస్ట్ నుంచి చదువుకున్నా నన్ను కొట్టిన ఒకే ఒక్కసారి సార్ కొడుతా ఫస్ట్ స్కూల్కి వచ్చేది మంచిగా చదివేది కానీ ఫస్ట్ నాకు ఫీల్ అవుతుంది ఎప్పుడు ఎవరు స్కూల్లో దెబ్బలు చూసేది నవ్వేది కొడతా అంటే ఎప్పుడు హాస్పిటల్ పోతాం ఆమె అరే ఓవర్ యాక్టింగ్ కొట్టాలని పెట్టారా ఉండని ఎంతమంది ఉన్నారు రిటర్న్ రెడ్
ఇంకా